బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు వచ్చారు చైతన్యపురికి, మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు నూకలు చెల్లినాయి, గొంతులు పెకులుతున్నాయి. బీజేపీ దాటికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. పాలన మీద ముఖ్యమంత్రి దృష్టి సారించలేక వారికి ఓనర్ లెవెల్లో కిరాయిదారులు తేల్చుకోవడంలోనే కాలం గడిచిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో పాగా వేయడం ఖాయము. ఇవాళ చాలా స్పష్టంగా యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరి ఈ కల్వకుంట్ల కుటుంబము, కల్వకుంట్ల అవినీతి పాలించే విముక్తి కోసం బీజేపీని ఆశ్రయిస్తున్నారు. ఈ మజ్లిస్, ఈ టీఆర్ఎస్ యొక్క ఈ మైత్రి ఏదైతుందో ఇది తెలంగాణకు చేస్తున్న చేటును 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యామ్నాయ వేదికగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఇవ్వబోతుంది. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉన్న కొత్త కార్యకర్తలు మరి నాయకులు బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం అని కార్యక్రమం నిర్వహించబోతున్నారు పల్లవి గార్డెన్స్లో. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారికి చేర్చున్నారు. వారికి స్వాగతంలో భాగంగా చైతన్యపురి చౌరస్తాలో కార్యకర్తలందరూ గట్టి అన్నారు. చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గారు, మరి గోవింద్ కుమార్ స్వామి గారు, మరి ఆనంద్ గారు వివిధ కార్యకర్తల సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా లక్ష్మణ్ గారి వెంబడి పల్లవి గార్డెన్స్కు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో బీజేపీ ప్రభంజనం అనేది యువతులలో మరియు వ్యాపార విద్యావేత్తలలో చాలా ప్రబలంగా నాటకపోతుంది. ఎందుకంటే మోడీ గారు చేసినటువంటి సంస్కరణలకు ఆకర్షితులై యువకులంతా బీజేపీ బాట నడుస్తున్నారు. రాబో కాలంలో బీజేపీ మయం కాషాయమయం అవుతుంది. ఎందుకంటే దేశ అభివృద్ధిలో భాగంగా మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ సమస్యలను పునఃప్రాయంగా పరిష్కరించి మరి అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు, ముస్లిం యువతులకు తలాక్ అనే బిల్లు మరియు నోట్బందీ కార్యక్రమము, పుల్వామా దాడులు మరి పాకిస్తాన్ను ఎదురించేటువంటి శక్తి ఒక మోడీ గారికే ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. నమస్తే అండి. ఇక్కడ ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. దానికి ముఖ్య అతిథులుగా లక్ష్మణ్ రావడం మరియు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది. వారికి ఇక్కడ ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కార్యకర్తలందరూ ప్రతి బూత్ స్థాయి కార్యకర్తలందరూ వచ్చి రావడం జరిగింది. అలాగే పల్లవి గార్డెన్లో ఇవాళ పెద్ద భారీ బహిరంగ సభ కూడా, అందులో వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు కూడా చేరడం జరుగుతుంది. అందుకనే రాబోయే రోజులలో ఎలాగైనా తెలంగాణని భారతీయ జనతా పార్టీ కైవసం చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. వివిధ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున నిన్నమన్నే మన టీడీపీ నుంచి మన జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారి సమక్షంలో ఇవాళ మరియు లక్ష్మణ్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఎల్బీనగర్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఎలాగైనా కైవసం చేసుకునే దిశగా అందరూ అడుగులేస్తున్నారు. ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఆ దిశగా మా రాష్ట్ర పార్టీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఎలాగైనా ఈ దుష్టశక్తి, ఈ దుష్టి పరిపాలన సాగనంపే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేస్తూ ఎలాగైనా ఈ తెలంగాణ నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీని పాలదోలాలి, భారతీయ జనతా పార్టీ ఎలాగైనా తెలంగాణను కైవసం చేసుకునే విధంగా పాల్పంచుకుంటుందని చెప్పేసి మీ విధి యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం.